Hi viewers, good evening. I am Vipin from Krishna House of Silver, Jubilee Hills, road number 36, Hyderabad. ఈరోజు మీ ముందు ఒక లైవ్ సెక్షన్లో బ్యూటిఫుల్ స్టన్నింగ్ కలెక్షన్ విత్ గోల్డ్ ఫినిషింగ్ ప్రోడక్ట్స్ని మీ ముందు తీసుకొని వచ్చాను. సో ఫస్ట్ వచ్చేసి మనం చూడొచ్చు, ఇక్కడ ఒక వావ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది మీకు. ఈరోజు స్పెషల్గా కొన్ని గోల్డ్ ఫినిషింగ్ కలెక్షన్స్ తీసుకొని వచ్చాను అనమాట. ఇది అంతా మనకు డివైన్ కలెక్షన్. సో ఒక్కొక్కటి మీరు చూడొచ్చు ఎంత రిచ్ లుక్ ఉందో. ఒక గోల్డ్ ఫినిషింగ్ అనగానే మనకు ఒక వావ్ ఫ్యాక్టర్ వస్తుంది అనమాట. సో సిల్వర్ మీద గోల్డ్ ఫినిషింగ్ ఇది వచ్చేసి మనకు 92.5 సిల్వర్ ప్యూరిటీ విత్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట, స్టన్నింగ్ కలెక్షన్స్. సో ఫస్ట్ మనం చూడొచ్చు బాలాజీ విగ్రహం. ఇక్కడ సిల్వర్ విత్ గేరు పాలిష్ అనమాట. మీన్స్ గేరు పాలిష్ అంటే మనం టెంపుల్ జ్యువెలరీస్ మీద చూస్తుండే ముందు. ఇప్పుడు వచ్చేసి మనకు ఐడిల్ మీద కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఐడిల్ వచ్చేసి మనకు సిల్వర్ విత్ గోల్డ్ ఫినిషింగ్ అండ్ మిడిల్లో వచ్చేసి ఇక్కడ గేరు ఫినిషింగ్ అనమాట ఇది. సో రెడ్డిష్ కలర్గా పాలిష్ చూడొచ్చు మీకు. అండ్ డౌన్ సైడ్ కూడా ఇక్కడ కింద చూడొచ్చు మీరు గరుడ విత్ బాలాజీ అనగానే మనకు గరుడ ఉంటుంది కాబట్టి ఆ ఐడిల్లోనే మనకు గరుడ కూడా ఫిక్స్ చేశారనమాట. సో అది కూడా మనకు 3D ఫినిషింగ్ కంప్లీట్లీ. గరుడ కూడా చూడవచ్చు మీకు ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. సో దీని మీద మనకు పైన కూడా సేమ్ వెంకటేశ్వర స్వామికి ఏదైతే చేశారో ఫినిషింగ్, సేమ్ ఫినిషింగ్ గరుడకు కూడా చేశారు. సో ఇది మనకు ఈ పైన వెంకటేశ్వర స్వామి అనగానే ఫస్ట్ మనం చూసేది కిరీటం అండ్ శంకు చక్రం అండ్ జ్యువెలరీ. అండ్ ఇక్కడ చూడొచ్చు వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి ఇది కాబట్టి మనం మిడిల్లో హార్ట్ పైన చూడొచ్చు. ఇక్కడ మనం లక్ష్మీ ఐడిల్ కూడా వచ్చేసింది దీంట్లో. సో జ్యువెలరీ వెంకటేశ్వర స్వామి అనగానే స్పెషల్గా జ్యువెలరీస్ అనమాట. సో ఆ జ్యువెలరీ కూడా ఇక్కడ చూడొచ్చు మీకు. అండ్ నామం కానీ ఎంత డీటెయిలింగ్గా ఉందో. సో బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను. ఫ్రంట్ అయితే కలెక్షన్ మనకు ఫ్రంట్ ఎంతైతే డిజైనింగ్ డీటెయిలింగ్గా ఉందో, బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు ఎంత నీట్గా చేశారు. సో మనం టెంపుల్లో చూడంగానే మనకు గుడికి వెళ్దాం కదా టెంపుల్స్కి, అక్కడ కూడా మనం చూడొచ్చు ఐడిల్స్ చూస్తే మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. సో ఈ పీస్ మీకు ఇంట్లో వచ్చేస్తే సేమ్ ఆ గుడి ఫీలింగ్ వస్తుందన్నమాట. సో డౌన్ సైడ్ మనం నార్మల్గా ఇది సపరేట్ అనమాట లోటస్ అండ్ ఇన్సైడ్ వచ్చేసి మనకు సిల్వర్ ఫినిషింగ్ ఇదంతా. అండ్ పైన చూడొచ్చు ఇక్కడ ఫ్లవర్ డిజైన్స్ చేశారు దానిపైన. అండ్ సైడ్స్కి పెటల్స్ టైప్ లోటస్ ఫ్లవర్ అనమాట ఇది. సో లోటస్కి కూడా మనం నార్మల్గా వైట్ ఫినిషింగ్ చేస్తే అంత లుక్ రాదు. ఈ పెటల్స్ ఏదైతే ఉందో బార్డర్స్లో దానికి మనకు గోల్డ్ ఫినిషింగ్ చేశారనమాట. సో ఇది కూడా మనకు 3 ప్యాటర్న్ అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా మనకు చేశారనమాట. పాలిష్ కూడా చాలా అంతా డీటెయిలింగ్గా ఉందన్నమాట కంప్లీట్లీ. సో రొటేట్ చేసి చూపిస్తున్నాను, ఇక్కడ చూడవచ్చు మీకు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఇది చూడవచ్చు, ఇది కామాక్షి దీపం అంటాం మనం. సో దీంట్లో మనకు నార్మల్గా సింగిల్ లక్ష్మి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ విత్ అష్టలక్ష్మి అనమాట. సేమ్ గోల్డ్ ఫినిషింగ్, మిడిల్లో లక్ష్మి ఐడిల్స్ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు సిల్వర్ అనమాట. సో కామాక్షి దీపం అనగానే నార్మల్గా మనం యాంటిక్లు అలా చూస్తాం అనమాట. సో ఇది వచ్చేసి మనకు గోల్డ్ ఫినిషింగ్ అనమాట.
సో ఇదంతా ఈరోజు లైవ్ సెక్షన్ మొత్తం డివైన్ కలెక్షన్స్ మనకు. అండ్ గోల్డ్ ఫినిషింగ్ కూడా మనకు నార్మల్గా ఇన్సైడ్ ఇక్కడ ఆయిల్ అది యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకు మిర్రర్ ఫినిషింగ్ ఇచ్చారు. సో వాషింగ్కి దానికి ఈజీగా ఉండడానికి మిర్రర్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మనం జ్యోతి పెట్టుకోవడానికి ఇక్కడ మనకు గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారనమాట నార్మల్గా. అండ్ కింద మనకు నక్షి వర్క్ విత్ ఫ్లవర్ డిజైన్. సో బ్యాక్గ్రౌండ్ కూడా చూడవచ్చు, కంప్లీట్ లక్ష్మి ఏదైతే ఫ్రంట్ ఉందో అది బ్యాక్ సైడ్ కూడా మనం చూడవచ్చు. ఇది కంప్లీట్ వచ్చేసి మనకు కంప్లీట్గా గోల్డ్ ఫినిషింగ్ కాకుండా మిడిల్లో గ్యాప్ ఇచ్చారనమాట ఐడిల్స్కి. సో ఐడిల్స్ వర్క్ కూడా మనకు 3D ఫినిషింగ్. ఎస్ మ్యామ్, వి విల్ షిప్ టు మలేషియా ఆల్సో. సో ఇదంతా అష్టలక్ష్మి థీమ్ అనమాట. సో లక్ష్మి, గజలక్ష్మి కానీ సంతాన లక్ష్మి, ధనలక్ష్మి ఇందులో వచ్చేసాయి అన్నమాట టోటల్గా. సో నెక్స్ట్ మనకు ఆవు దూడ. ఆవు దూడ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది మన ఎంట్రన్స్ అనమాట. సో మన పూజా రూమ్ ఎంట్రన్స్ కానీ మన హాల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆవు దూడని చూడంగానే మాకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. సో మనం ఎంత యాంగ్రీ ఏది ఉన్నా ఆ ఆవు దూడని చూడంగానే కొంచెం మన ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి కొంచెం అది. దీంట్లో మనకు ఇప్పుడు ఎక్కువ ఎంక్వైరీ మనకు 5 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనం ఈ లైవ్ సెక్షన్లో 5 ఇంచెస్ తీసుకొని వచ్చాను. సో మన దగ్గర 3 ఇంచెస్ టు 3 feet దాకా అవైలబుల్ ఉంది. కవ్ అండ్ కాఫ్, యాంటిక్ కలెక్షన్ అండ్ ప్లెయిన్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ 3 అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. సో దీంట్లో మనకు ఇక్కడ వర్క్ చూడవచ్చు. దీనిపైన నార్మల్గా ప్లెయిన్ కాకుండా నక్షి వర్క్ అనేది మనకు ఫ్లవర్ డిజైనింగ్ చేశారు. సో ఫినిషింగ్ నార్మల్గా కవ్ అనగానే పైన ఉంటుంది, ఎక్కువ ప్రిఫరెన్స్ మనం పైన ఉంటాం. దూడకు కూడా చూడవచ్చు, మీకు ఈవెన్ దూడకు కూడా మనకు ఫ్లవర్ డిజైన్ చేశారనమాట. సో దూడని కూడా చాలా డీటెయిలింగ్గా చేశారు. సో కంప్లీట్లీ గోల్డ్ పాలిష్ కాకుండా చూడవచ్చు, జస్ట్ ఎక్కడైతే మనకు క్లాత్ టైప్ యూజ్ చేశారో దానిపైన వచ్చేసి మనకు గోల్డ్ ఫినిషింగ్ చేశారు. దానికి కూడా నక్షి వర్క్ అనమాట కంప్లీట్లీ. సో బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు. మీకు ఈ పాలిష్ అనేది నార్మల్గా మీరు బయట చూడవచ్చు, ఇంత డీటెయిలింగ్గా ఉండదు అనమాట. మన దగ్గర కొంచెం స్పెషల్గా కేర్ తీసుకొని దీన్ని పాలిష్ చేయడం పడింది. సో దానికి మనకు చాలా డీటెయిలింగ్గా కనిపిస్తుంది అనమాట ప్రోడక్ట్. సో సిల్వర్ ప్యూరిటీ కూడా వచ్చేసి మన దగ్గర 92.5 ఉంటుంది. సో ఫేస్ కూడా చూడవచ్చు మనకు, ఫేస్ కానీ నెక్ అండ్ కొమ్ములు ఇదంతా ఎంత చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట పీస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కలశం. ఇది మనం కలశంగా యూజ్ చేస్తాం కదా చెంబు. దీంట్లో కూడా మనకు స్టార్టింగ్ నుంచి నార్మల్గా కలశం అంటే మనకు 5 ఇంచెస్ చాలా బెటర్ అనమాట. సో చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటుంది, కలశంకి యూజ్ చేయడానికి స్మాల్ సైజ్ కూడా బాగుంటుంది కదా అంటే ఉంటుంది, కానీ కొబ్బరికాయ చిన్నగా పెట్టాల్సి వస్తుంది. ఇది నార్మల్గా 5 ఇంచెస్ కలెక్షన్ అనుకోండి, మీకు అంత ఇది ఉండదు, మార్కెట్లో ఎక్కడైనా దొరికిపోతుంది కోకోనట్ అనేది. సో ఈవెన్ దీనిపైన కూడా చూడొచ్చు, మీకు నార్మల్గా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కంప్లీట్లీ నక్షి వర్క్ విత్ సిల్వర్ ఫినిషింగ్. అండ్ మిడిల్లో ఇక్కడ చూడొచ్చు మీకు సేమ్ అష్టలక్ష్మి థీమ్. ప్రీవియస్ మీరు కామాక్షి దీపం పైన చూసారు కదా, అదే థీమ్ ఈ చెంబు మీద ఇచ్చారనమాట. దీంట్లో కూడా ఫస్ట్ మిడిల్లో వచ్చేసి గజలక్ష్మి అంటాం కదా, విత్ ఎలిఫెంట్ అనమాట. 2 ఎలిఫెంట్స్ వస్తుంది మిడిల్లో, లక్ష్మీ మాత ఐడిల్ వస్తుంది. ఐడిల్ కూడా మీకు నార్మల్గా 2D ఫినిషింగ్ అలా వస్తుంది. ఇది 3D ఫినిషింగ్ అనమాట. 3D ఫినిషింగ్ అంటే మనకు చాలా డీటెయిలింగ్గా ఉంటుంది.
ఐడిల్ ఫేస్ అదంతా. సో మీకు చూడవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ ఐడిల్ సేమ్ లుక్ అన్నమాట. సో మిడిల్లో కూడా ఆర్చ్ టైప్, మనం టెంపుల్స్లో చూస్తాం కదా ఆర్చ్ అనేది పిల్లర్స్ లాగా, ఆ పిల్లర్స్ టైప్ ఇచ్చారనమాట. సో దీంట్లో ఆ పిల్లర్స్ని కూడా మనకు గోల్డ్ ఫినిషింగ్ చేశారు. సో ఇన్సైడ్ చూడండి మీకు ప్లెయిన్ ఫినిషింగ్, ఏదైతే అవుట్ సైడ్ నక్షి వర్క్ ఉందో అది డీటెయిల్గా కనిపిస్తుంది ఇన్సైడ్గా. అండ్ అప్ సైడ్ కూడా మనకు నార్మల్గా ప్లెయిన్ కాకుండా నక్షి వర్క్ ఇచ్చారు, దాన్ని కూడా గోల్డ్ ఫినిషింగ్ చేశారనమాట. సో ఇది కలెక్షన్గా మనం ఐడిల్ ముందు పెడితే ఎట్లా చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి మీరు గెస్ట్ చేయండి ఎంత వావ్ ఫ్యాక్టర్ ఉంటుందో. సో నెక్స్ట్ మనకు దీంట్లోనే టూ ల్యాంప్స్ తీసుకొని వచ్చాను. ప్లస్ ల్యాంప్స్ పైన కూడా మనం పికాక్స్, ఫస్ట్ సిల్వర్లో ఎక్కువ ప్రిఫర్ చేసేది పికాక్స్ అనమాట. ల్యాంప్స్ మీద కానీ బెల్ మీద కానీ ఎక్కువ ప్రిఫర్ చేసేది పికాక్స్ అనమాట. సో పికాక్స్ కూడా మనకు నార్మల్గా ప్రీవియస్ డేస్లో 3D కాకుండా హాలో పికాక్స్ వస్తుండే అనమాట. ఇప్పుడు ఏంటంటే కొంచెం అప్గ్రేడ్గా 3D ఫినిషింగ్ పికాక్స్ తీసుకొని వచ్చారు. సో ఈ 3D ఫినిషింగ్గా మనం చెప్పాను కదా డీటెయిలింగ్ చాలా ఉంటుంది. సో ఈ పికాక్ చూడవచ్చు మీకు ఎంత డీటెయిలింగ్గా ఉందో, ఫెదర్స్ కానీ టంగ్ కానీ పికాక్ టంగ్ అండ్ పికాక్ పైన కూడా చూడవచ్చు మీకు ఎంత డీటెయిలింగ్ ఉందో. అండ్ అది కానీ దీపం పెట్టామంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఒక ఎంబ్రేగింగ్ లుక్ ఇస్తుంది అనమాట మనకు మన పూజా రూమ్లో పెట్టుకుంటే. సో డౌన్లో కూడా నార్మల్గా ఇక్కడ చూడొచ్చు 5 స్టార్ ఇచ్చారు. సో మనకు దీపం పెట్టుకోవడానికి 5 ఒత్తుస్. అండ్ డౌన్లో గోల్డ్ ఫినిషింగ్, నక్షి విత్ గోల్డ్ ఫినిషింగ్. అండ్ డౌనర్ పార్ట్ నార్మల్గా మనం రౌండ్ షేప్ చూస్తుండే, ఇది కొంచెం డిఫరెంట్ షేప్గా ఉందన్నమాట. సో దీన్ని కూడా కంప్లీట్లీ నక్షి వర్క్ విత్ గోల్డ్ ఫినిషింగ్, ఫుల్ గోల్డ్ ఫినిషింగ్ కాకుండా మిడిల్లో గ్యాప్ ఇచ్చి గోల్డ్ ఫినిషింగ్ చేశారనమాట. సో ఇది వచ్చేసి పేర్ మనకు కంప్లీట్లీ విత్ గోల్డ్ ఫినిషింగ్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది చూడొచ్చు మీకు ఫ్లవర్ బాస్కెట్. నార్మల్గా మనం ఫ్లవర్ బాస్కెట్ అనగానే రౌండ్ షేప్ చూసాం, ఓవల్ షేప్ చూసాం, ఇది ఎక్సాగాన్ షేప్ అనమాట. సో దీన్ని కూడా మనకు అష్టలక్ష్మి థీమ్ అనమాట దీనిపైన. సో ఇది మీకు ఇక్కడ చూడవచ్చు మీరు నార్మల్గా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నక్షి వర్క్ అండ్ డౌన్ సైడ్ మనకు లక్ష్మిని ఫిక్స్ చేశారు. సో అప్ సైడ్ ఇక్కడ చూడొచ్చు మనకు పికాక్స్, బర్డ్స్ ఇచ్చారనమాట. అండ్ స్టాండ్స్లో బేస్లో నార్మల్గా మనం స్టాండ్ అలా చూస్తుండే, దీంట్లో కొంచెం డిఫరెంట్గా మనకు ఎలిఫెంట్స్ ఇచ్చారనమాట. ఇది డివైన్ కలెక్షన్ కాబట్టి ఎక్కువగా యూజ్ అయ్యే బర్డ్స్లో ఫస్ట్ వచ్చేసి ప్రిఫరెన్స్ పికాక్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలిఫెంట్ సో ఎలిఫెంట్ కూడా మీకు నార్మల్గా హాలో టైప్ కాదనమాట, సాలిడ్గా, చాలా సాలిడ్గా ఇచ్చారనమాట ఎలిఫెంట్. మీరు దీంట్లో కొబ్బరికాయ, ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకొని పోతారు కాబట్టి హెవీగా ఉంటుంది కాబట్టి ఎలిఫెంట్స్ని కూడా చాలా హెవీగా ఇచ్చారు బేస్. సో నేను ఒక్కసారి రొటేట్ చేసి చూపిస్తున్నాను. నార్మల్గా మీరు ఈ షేప్ ఫ్లవర్ బాస్కెట్ చాలా రేర్గా చూడవచ్చు. అండ్ హ్యాండిల్ కూడా మీకు నక్షి వర్క్ ఇచ్చారు, నార్మల్గా ప్లెయిన్ కాకుండా దీనిపైన కూడా నక్షి వర్క్ ఇచ్చారు, దాన్ని కూడా మనకు గోల్డ్ ఫినిషింగ్ చేశారనమాట. సో మనకు హ్యాండిల్ కాకుండా నార్మల్గా హ్యాండ్లో కూడా కొంతమంది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇక్కడ రిమూవబుల్ ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. సో మీకు ప్రసాదం బౌల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇన్సైడ్ కూడా మనకు ఆ నక్షి వర్క్ ఏదైతే అవుట్ సైడ్ ఉందో ఇన్సైడ్ మనకు చూడొచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో. సో దీన్ని మిర్రర్ ఫినిషింగ్ చేశారు, సో అది కనపడడానికి ఎక్కువ డీటెయిలింగ్గా. సో నెక్స్ట్ మనకు తులసి పాట్ అనగానే ఇది కూడా సేమ్ మనం ఆవు దూడ చూడంగానే ఎట్లా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో సేమ్ ఇది మనకు తులసి పాట్ కూడా చూస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ. ఎందుకంటే ఇది ఎంట్రన్స్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మనం.
నార్మల్గా తులసి పాట్ అనగానే మనం ఎక్కువ నార్మల్ ఐడిల్ లేకుండా ప్రిఫర్ చేస్తారు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే లక్ష్మీ ఐడిల్ కూడా వచ్చేసింది అండ్ విత్ గోల్డ్ ఫినిషింగ్. లక్ష్మీ అనగానే ఒక గోల్డ్, అంతే గోల్డ్ ఫినిషింగ్ ఇది. సో ఎవరైనా సడన్ మన ఇంటికి వచ్చారు, సో పూజ అప్పుడు ఇట్లా మనం పెడితే చాలా ఒక డివైన్, మనం గుడిలో చూస్తాం కదా పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందో, సో అలాంటి ఎనర్జీ వస్తుంది అనమాట మనం. సో డౌన్ సైడ్ కూడా మనకు నక్షి వర్క్ అండ్ అప్ సైడ్ సేమ్ టెంపుల్లో ఆర్చ్ టైప్ ఇచ్చారనమాట సైడ్స్లో. అండ్ ఇన్సైడ్ చూడొచ్చు మీకు మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. సో సరౌండింగ్ కూడా మీకు నార్మల్గా ఫ్రంట్ డిజైన్ ఇచ్చి బ్యాక్ సైడ్ ప్లెయిన్ కాకుండా మొత్తం ఓవరాల్గా నక్షి వర్క్ విత్ గోల్డ్ ఫినిషింగ్. సో నెక్స్ట్ మనకు లాస్ట్ పూజా సెట్ విత్ గోల్డ్ ఫినిషింగ్. ఎంత రిచ్ లుక్ ఉందో చూడవచ్చు మీకు. నార్మల్గా గోల్డ్ అనగానే ఒక రిచ్ ఫీలింగ్ ఉంటుంది. ఈ కలెక్షన్ మీకు ఈరోజు లైవ్ సెక్షన్ కలెక్షన్ మొత్తం ఒక రిచ్ లుక్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఫస్ట్గా మనం పూజా ప్లేట్ చూసాం, తాంబూలం ప్లేట్. ఇందులో కూడా చూడొచ్చు మీకు కంప్లీట్లీ నక్షి వర్క్ అండ్ ఇన్సైడ్ ఫ్లవర్ డిజైన్. ఇక్కడ కాకుండా గోల్డ్ ఫినిషింగ్ జస్ట్ ఇక్కడ చూడొచ్చు నార్మల్గా 3 లేయర్స్ ఆఫ్ గోల్డ్ ఫినిషింగ్ ఫ్లవర్ డిజైన్లో. అండ్ అవుటర్ సైడ్ కూడా ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారు. సో మనకు పూజా రూమ్ అనగానే పూజా పర్పస్ అనగానే ఫ్లవర్స్ ఎక్కువ కాబట్టి మనకు ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఫ్లవర్ డిజైన్ విత్ పికాక్ ఫెదర్ టైప్ డిజైన్ అనమాట. నార్మల్గా ఎక్కువ సిల్వర్లో యూజ్ అయ్యేది పికాక్ అండ్ ఎలిఫెంట్స్. సో పికాక్ ఫెదర్ని యూజ్ చేస్తారనమాట దీనిపైన. సో స్టాండ్ కూడా ఫ్లవర్ డిజైన్ షేప్ అనమాట. నార్మల్గా స్టాండ్ అంటే ప్లెయిన్ అలా చూస్తుండే, ఇది కొంచెం నక్షి వర్క్గా ఉంది. సో నేను ఒక్కసారి రొటేట్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇంతకుముందు మీరు లైవ్ ఇది ప్రోడక్ట్స్ చూసారు కదా నార్మల్గా కవ్ అండ్ కాఫ్, ఇది అదంతా ఒక్కడికి. ఇది చాలా రిచ్ లుక్ అనమాట పూజా ప్లేట్. సో దీంట్లోనే మనకు సేమ్ డిజైనింగ్ విత్ బౌల్స్ ఇచ్చారనమాట. ఈ బౌల్స్ ఏంటంటే మనం పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు కానీ ప్రసాదం కానీ పెట్టుకోవచ్చు దీంట్లో. సో నార్మల్గా డౌన్ సైడ్ వచ్చేసి మనకు ఫ్లవర్ షేప్ డిజైన్ అనమాట. అండ్ అప్పర్ సైడ్ వచ్చేసి పికాక్ ఫెదర్ విత్ ఫ్లవర్ డిజైనింగ్ మిడిల్లో. అండ్ బోర్డర్లో ఎడ్జ్లో వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్ అండ్ ఇన్సైడ్ మ్యాట్ ఫినిషింగ్ చూడవచ్చు మీకు. సో దీంట్లో మనకు ఫోర్ బౌల్స్ అనమాట. మీకు కావాలంటే 3 బౌల్స్తో చేసుకోవచ్చు, లేదంటే 4 బౌల్స్తో చేసుకోవచ్చు. సో ఇది కలెక్షన్. సో నెక్స్ట్ మనకు బెల్. నార్మల్గా మనం బెల్ చాలా రేర్గా చూస్తాం అనమాట. సో దీంట్లో మనకు స్పెషల్గా బెల్ ఈరోజు. సో బెల్ని కూడా చూడవచ్చు. మనకు ఫస్ట్ ప్రిఫర్ చేసేది బెల్లో నంది అనమాట. ఎక్కువగా బెల్లో ప్రిఫర్ చేస్తారు మన దగ్గర. సో నంది పైన వచ్చేసింది. సో నంది కూడా చూడొచ్చు గోల్డ్ ఫినిషింగ్ ఎంత నీట్గా అండ్ డీటెయిలింగ్గా ఉందో నంది కూడా. సో డౌన్ మనకు నార్మల్గా ఫ్లవర్ డిజైన్స్ అండ్ బెల్కి ఇక్కడ మిడిల్లో చూడొచ్చు మీకు గోల్డ్ ఫినిషింగ్. అండ్ బెల్ కూడా మీకు మోగి చూపిస్తున్నాను చూడొచ్చు ఎంత బాగుంటుందో సౌండ్. నార్మల్గా మనం బెల్లో ఇంత సౌండ్ రాదు, ఇది చాలా సౌండ్ వస్తుంది మనకు. ఆ సౌండ్ అంటే కూడా మనకు క్లారిటీగా రావాలి. సో ఇది చూడొచ్చు మీకు ఎంత క్లారిటీగా సౌండ్ వస్తుంది దీంట్లో. సో నెక్స్ట్ మనకు దీంట్లో యూజ్ అయ్యేది పంచపాత్ర అనమాట. సో పంచపాత్ర కూడా నార్మల్ కింద ఫ్లవర్ డిజైన్, పైన సేమ్ పీకాక్ ఫెదర్ విత్ ఫ్లవర్ డిజైన్స్. అండ్ ఇన్సైడ్ చూడొచ్చు ఆ డిజైన్ నక్షి వర్క్ ఎంత క్లారిటీగా ఉందో. సో ఇది మనకు ఈరోజు కలెక్షన్ అనమాట. సో
ఒక్కసారి మీరు ఈ థీమ్ని చూడొచ్చు కంప్లీట్లీ. ఈ థీమ్ చూస్తే జస్ట్ మన పూజా రూమ్లో ఉంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు గెస్ చేసుకోవచ్చు. బాలాజీ ఐడిల్ కానీ, లోటస్ కానీ, అండ్ ఫ్లవర్ బాస్కెట్, కామాక్షి దీపం, తులసి పాట్, కలశంకి చంబు, అండ్ ఆవు దూడ. ఈ కలెక్షన్ మొత్తం మీరు చూస్తుంటే మన పూజా రూమ్లో ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి గెస్ చేసుకోవచ్చు మీరు. సో మన దగ్గర ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది. సో మనకు వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు స్టోర్కి రాలేకపోయారంటే జస్ట్ మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. వీడియో కాల్ నెంబర్ వచ్చేసి 8490111111. సో పాన్ ఇండియా మేము ఫ్రీ డెలివరీ చేస్తాం. సో మీరు ఈ లైవ్ సెక్షన్లో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని జస్ట్ మీరు పెడితే మీకు కంప్లీట్ డీటెయిల్ వెయిట్ కానీ ప్రైజింగ్ కానీ మీకు చెప్తామన్నమాట. సో నెక్స్ట్ మనం బాలాజీ ఐడిల్ విత్ లోటస్, డిఫరెంట్ అనమాట. లోటస్ వచ్చేసి డిఫరెంట్ అండ్ ఐడిల్ డిఫరెంట్. అండ్ నెక్స్ట్ కామాక్షి దీపం, అండ్ నెక్స్ట్ కౌ అండ్ కాఫ్, అండ్ నెక్స్ట్ తులసి పాట్, and next puja collection, puja set completely, and next row 2 lamps, and next collection chambu. సో ఇది మన ఈరోజు స్టన్నింగ్ గోల్డ్ ఫినిషింగ్ కలెక్షన్ అన్నమాట, డివైన్ కలెక్షన్ అంటాం మనం. సో హోప్ మీ అందరికీ లైవ్ సెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యామ్. థ్యాంక్ యూ.